ఇండియాలో కర్నూలు మెడికల్ కాలేజ్, జిఎంసి, ఎయిమ్స్లో ఇట్లాంటి మంచి మంచి కాలేజెస్లో మెడికల్ కాలేజెస్లో చదువుకున్న వాళ్ళందరూ కూడాను 1970s, 80s అమెరికా వెళ్ళిపోయారు. ఓకే, వాళ్ళందరూ చాలా ఎక్స్పర్ట్స్. ఇంకొక విషయం కూడా చెప్తాను నేను. ఇప్పుడు మా బావగారు ఉన్నారు, పాసం సుందరరామరెడ్డి గారు, కర్నూలు మెడికల్ కాలేజీలోనే చదివాడు ఆయన. ఓకే, ఆయన 2 చింతల మిషనరీ స్కూల్లో చదివాడు, లయోలా కాలేజీలో చదివాడు ఇంగ్లీష్ మీడియం, కర్నూలులో చదువుకున్నాడు మెడిసిన్. కోడలి శివప్రసాద్ గారును ఆయన ఇద్దరు క్లాస్మేట్స్. ఓకే, తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఫ్లారిడాలో ఉంటాడు, వెల్ సెటిల్డ్. ఓకే, ఇట్లా పోయినటువంటి వాళ్ళు, ఆ రోజుల్లో పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఐటీలో చదివిపోయినటువంటి వాళ్ళు కూడాను ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మన సోనియా గాంధీ గారు పాపం క్యాన్సర్ తోటి బాధపడుతున్నారుగా, ఆమెకు ఆపరేషన్ చేసినటువంటి ఆయన మన తెలుగు ఆయనే, శాస్త్రి గారు. ఆమెకి ఈ క్యాన్సర్ తగ్గడానికి మందులు ఇచ్చేటువంటి వాడు మా మామయ్య కొడుకు, డాక్టర్ రమేష్ అని చికాగోలో ఉంటాడు వాడు. వాడు డాక్టరే, వాడు ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ క్యాన్సర్. వాడు ఇప్పుడు మన ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చదువుకున్నాడు. ఓకే, ఆ డాక్టర్ రమేష్ అనేటువంటి వాడు కోలా సైదులు రెడ్డి గారు అబ్బాయి. కోలా సైదులు రెడ్డి గారు, మార్గదర్శి రామోజీరావు గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అన్నదాతకి ఎడిటర్గా చేశాడు సైదులరెడ్డి గారు అబ్బాయి. నేను ఈ విషయాన్ని కూడా చెప్పాను, మార్గదర్శి వ్యవహారం వచ్చినప్పుడు 2650 కోట్ల రూపాయలు మాయా మత్స్యంద్రాలు అప్పుడు కూడా చెప్పాను నేను ఇదే విషయం. సమయ సందర్భం వచ్చింది కానీ మళ్ళీ చెప్తున్నాను నేను. ఇట్లా ఇలాంటి వాళ్ళు కనుక అమెరికా కనుక వచ్చినట్లయితే ట్రంప్ గారు ఆహ్వానిస్తున్నాడు కానీ బయటికి గెంటేట్లా, పనికి మాలిన అయితే గెంటేస్తాడు. అది ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం. పేదవాళ్ళకి చక్కటి చదువు అందించాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు ఉద్దేశం కాదు. ప్రభుత్వ పాఠశాలని చంపేయాలి, అక్కడ చదువు చెప్పకూడదు. ఓకే, వాళ్ళందరూ వెళ్ళి ప్రైవేట్ విద్యాలయాల్లో చదువుకోవాలి. అంటే నారాయణ చైతన్య స్కూల్స్ ని ఎంకరేజ్ చేయడానికి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పని. ఇది పెద్ద కుట్ర అన్నమాట. ఓకే, ఇంగ్లీష్ మీడియం తీసేయాల్సిన అవసరం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ మీడియం తీసేస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో నువ్వు ఈ పని చేస్తున్నావా? తెలుగు జాతి అనేటువంటిది అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతో చేస్తున్నావా నువ్వు? దేని ఉద్దేశంతో చేస్తున్నావు నువ్వు? కామన్ సెన్స్ తో ఆలోచించవా? నారాయణ గారు అభివృద్ధి చెందాలి కదా. ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది, ప్రభుత్వ విద్యాలయాల్లో తెలుగు మీడియం మాత్రమే పెట్టాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, కుట్రపూరితమైనటువంటి ఆలోచన. ఇది మటుకు తెలుగు జాతికి మంచిది కాదు. దీని మూలకంగా తెలుగు జాతి ఒక 20-25 సంవత్సరాలు వెనకబడిపోతారు, సందేహం లేదు. నేను ఇక్కడ ఇంతవరకు చాలిది. ఇంకొక మాట నేను ఏం చెప్తానంటే, ఇంతకుముందు కూడా చెప్పాను మరి, 500 కోట్లు 600 కోట్లు పెడితే ఒక చక్కటి శాటిలైట్లు లాంచ్ చేయొచ్చు. 20 సంవత్సరాలు పనిచేస్తుంది, ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు, మన ఇస్రో వాళ్ళే లాంచ్ చేస్తారు. ఇప్పుడు ఇంకా శాటిలైట్స్ ఎట్ట తయారయ్యాయంటే ఈవెన్ 50 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలతో కూడా శాటిలైట్ లాంచ్ చేయొచ్చు. ఇంకా తక్కువ ఖరీదుతో కూడా శాటిలైట్ లాంచ్ చేయొచ్చు. తెలిసిన 8 కోట్ల రూపాయలతోటి నువ్వు శాటిలైట్ లాంచ్ చేయొచ్చు. రీసెంట్ గా ప్రోగ్రామ్ కూడా అయింది. మన ఇస్రో వాళ్ళు ఒకటేసారి 104 108 శాటిలైట్లు లాంచ్ చేశారుగా. అట్లనే మనం కూడా ఒక శాటిలైట్ కనుక లాంచ్ చేస్తే పొద్దున సాయంత్రము ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో చక్కగా పిల్లలకి బ్రహ్మాండంగా చదువు చెప్పచ్చు. దానికి ఐఐటి నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తారు. ఆ పాఠాలన్నీ శాటిలైట్ ద్వారా అందరికీ ఇళ్లలో టీవీలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేయొచ్చు. ఈ విషయం నేను ఇప్పుడు చెప్పడంలా, నేను కనీసం 4-5 సంవత్సరాల కింద చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా పెట్టు. అలాంటి పనులు చేయాలి కానీ ఇదేం పని? అది దిక్కుమాలి పని. నీ కొడుకు నీ మనవడేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, ప్రైవేట్ స్కూల్లో చదవాలా? నువ్వు గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చేర్పించలేదు నీ కొడుకు లోకేష్ని? నీ మనవడిని ఎందుకు చేర్పించడం లేదు? అంటే గవర్నమెంట్ స్కూల్స్ పనికి మాలి అన్న ఉద్దేశంతో నువ్వు చేర్పించడం లేదా, లేకపోతే సోషల్ పిస్టేజా నీకు? ఇక్కడ ఒక మర్మం అర్థం కావట్లేదు మీకు. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసేస్తే అందరిపై మళ్ళీ నారాయణలో శ్రీ చైతన్యలో జాయిన్ అవుతారు. వీళ్ళందరూ ఎవరు? నారాయణ విద్యా సంస్థలు. ఈ డబ్బులన్నీ ఎవరికి పోతాయి? నారాయణ గారి అకౌంట్ కి పోతాయి. నారాయణ గారి అకౌంట్ కి పోతే ఎవరికి పోతే మళ్ళీ ఎలక్షన్ లో టీడీపీకి ఫండ్ వస్తుంది. సో తిరిగి మళ్ళీ ఎక్కడెక్కడే తిరుగుతుంది కదా. కాకపోతే డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు సంపాదించుకోరు, డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ కోసం ఫండింగ్ ఇయ్యరు. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి మినిస్టర్స్ డెవలప్ అవ్వాలి. వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ఇలాంటి కార్యక్రమం చేపట్టాలి. దీన్ని 100% వ్యతిరేకించాలి. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. యాక్చువల్ గా ఇది తెలుగు జాతిని నాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రైవేటు విద్యా సంస్థలో నారాయణ చైతన్య లాంటి వాళ్ళు పన్నినటువంటి ఒక దుర్మార్గం అయినటువంటి పన్నాగం. అసలు ఈ దిక్కుమాల ఐడియాలు ఎట్ట వస్తాయి వాళ్ళకి? ఉన్నట్టుండి నాకు అర్థం కాదు.
నారాయణ స్కూల్స్ అను నారాయణ వాళ్ళు ఎట్టుంటాయి అనేటువంటిది నీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది. సంథింగ్ లైక్ అరౌండ్ 15 years బ్యాక్ ఒకసారి సందర్భం వచ్చింది కూడా చెప్తున్నా. నేను మా ఊరికి వెళ్తున్నాను ట్రైన్లో. నా కలరు కంప్లెక్షన్ చూసి ఇది తెలుగు రాదులే అని చెప్పి పక్కన కూర్చున్నాడు మాట్లాడుకుంటున్నాను. సరే మాట్లాడుకోండి, 3 గంటల జర్నీ కదా. నేను ఎవరితోటి మాట్లాడలేదు. అందులో చేతిలో ఏంటంటే ఈ బిజినెస్ ఇండియా పుస్తకం ఉంది, నేను చదువుకుంటున్నాను. కలర్ కంప్లెక్షన్ మూలంగా వాడు ఈడో తెలుగోడేలే, తెలుగోడు కాదులే, ఇది ఎవడో ఫారినర్లే అన్నాడు. వాడు బలకరించింది లేదు, నేను బలకరించింది లేదు, మాట్లాడుకుంటున్నాడు. వాళ్ళు మాట్లాడుకున్న విషయం నుంచి నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, ఆశ్చర్యమే కాదు భయం వేసింది నాకు నిజంగా. తెలిసిన వాళ్ళు ఏంటంటే ఈ సమ్మర్ టైంలో పరీక్షలు అయిపోయిన తర్వాత అన్ని స్కూల్స్ కి వెళ్తారట. అదొక టీమ్, అదొక బ్యాచ్. అది వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండే టీచర్ని హెడ్ మాస్టర్స్ని పట్టుకొని మీరు మా స్కూల్లోకి పంపించండి సార్, మా స్కూల్లోకి పంపించండి సార్, ఇంగ్లీష్ మీడియం సార్, అది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్తారట. ఒక్కొక్క స్టూడెంట్ని చేర్పించినందుకు 5,000 రూపాయలు డబ్బులు ఇస్తారట. ఇది పెద్ద మాఫియా సార్, అసలు అదొక పెద్ద మాఫియా. నేను ప్రాక్టికల్ గా చూసాను కూడా. నేను చూసాను సార్, నేను చాలా చూసాను. ఇంకొక మాఫియా ఏంటో తెలుసునా, వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణ అనమాట. నీకు ఏ ఊళ్ళు ఇచ్చారా, ఏంటి సంగతి సమాచారం అంటే, నేను పలానా ఊరికి వెళ్తున్నానండి, అంటే ఎంతమందిని కలవమన్నారు నిన్నంటే, కనీసం 30 మందిని కలవమన్నారండి అన్నాడు. ఆ 30 మందిని వీళ్ళు ఎవరినైనా కలిసేది అనేసి అంటే పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి, అంటే టీచర్ల దగ్గర ఏమో ఆ పిల్లవాడు ఎక్కడ చదువుతున్నాడో వాడు పుట్టుపురాతలు ఏంటి కనుక్కొని ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చెప్తారో తెలిసిన, చాలా ఆశ్చర్యం వేస్తుంది చెప్తే నీకు. ఐఎమ్ టెలింగ్ ఎ రియల్ ఫ్యాక్ట్. ఈ పిల్లడు గవర్నమెంట్ స్కూల్లో కదండి చదువుతున్నాడు. ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ మాలాడు మాదిగోళ్ళ పిల్లలు, ఎస్టీలు పిల్లలు చాలా మంది ఉంటారండి. వాళ్ళకి రోగాలు ఉంటాయి. వాళ్ళలో పిల్లల్లో చాలా మందికి ఎయిడ్స్ రోగం ఉంటుందండి. ఈ పిల్లల్ని కనుక పంపించారండి ఇబ్బంది పడతారండి అని ప్రచారం చేయాలండి. ఎంత దుర్మార్గమో, ఎంత దారుణమో చూడాలి. నేను ప్రాక్టికల్ గా విన్నాను కాబట్టి చెప్తున్నాను. ఎవరు సార్ అంటే ఈ ప్రచారానికి కర్మకర్త క్రియ ఈ నారాయణ చైతన్య వాళ్ళు పంపించిందే. ఓకే, మిగిలిన ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు పంపించిందే. వాడు తెలుగులో మాట్లాడుకున్నాడు కానీ నాకు క్లియర్గా అర్థమైంది. కరెక్ట్గా నేను మా ఊర్లో దిగేటప్పుడు, ఎరా మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా లేదా, దరిద్రం ఉన్న వాళ్ళకులారా, మేము కూడాను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి వాళ్ళమేను, ఈ విధంగా నారా మీరు ప్రచారం చేసేది, పిల్లల్ని మీ స్కూల్లో చేర్పించుకోవడానికి 5,000 రూపాయలు గవర్నమెంట్ టీచర్లకు లంచం ఇస్తావా నువ్వు, పైగా ఎయిడ్స్ ఉందని చెప్పి ప్రచారం చేస్తావా నువ్వు అని. నిజంగా అసలు ఆ రోజు నాకు ఎంత కోపం వచ్చింది. ఇప్పుడు ఆ ట్రైన్ అనేది 2 నిమిషాలు ఆగుద్ది. నేను అది మా ఊరే కాబట్టి నిజంగా సొక్కా పట్టుకొని బయటికి లాగి 4 టన్నులు దాన్ని వాడి మీద కేసు పెట్టచ్చు. కానీ ప్రూఫ్ ఉండాలిగా నీకు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి నీ రికార్డింగ్ ఫెసిలిటీ ఉంటుంది. ఆ రోజుల్లో లేదుగా. ఏం చేస్తావు మరి నువ్వు? అంత దారుణమైన పనులు చేస్తారు స్వామి వీళ్ళు. వీళ్ళంతా వాళ్ళ ట్యూటర్స్ సార్, వాళ్ళ దగ్గర ట్యూటర్ గా పనిచేసే వాళ్ళు వీళ్ళంతా మళ్ళీ మార్కెటింగ్ టీమ్ ఇది. షెడ్యూల్ ట్రైబు, షెడ్యూల్ క్యాడ్లు, మాలోళ్ళు, మాదిగోళ్ళు ఉంటారండి. అంతా కూడాను గోల్డ్ పెంచుకొని గోడల్లో అంతా ఇది పోయి వాళ్ళకి ఎయిడ్స్ కూడా ఉంటాయండి. మీ పిల్లల్ని అక్కడ చేర్పించారని నాశనం అయిపోతారండి. నేను చెప్పాలంట పేరెంట్స్కి, వీళ్ళు వాళ్ళ పని అదంట. ఇంకా అది ఎంత దారుణమో చూడది. వాళ్ళు భయపడి వీళ్ళ కాలేజీలో, వీళ్ళ స్కూల్స్ లో స్టూడెంట్స్ జాయిన్ చేయాలి. పక్క పేరెంట్స్కి ఏమో ఆ విధంగా చెప్పాలట, ఇటు పక్క టీచర్స్కి ఏమో పిల్లడికి 5,000 ఇస్తారట. మరి దాని వ్యాపారం అంటావా కదా? ఇట్లాంటి దాన్ని చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాడు. ఆయన కొడుకుని మటుకు ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తాడు, ఇంగ్లీష్ మీడియము. కానీ మీ పిల్లలకి, నా పిల్లలకి మటుకు గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో మనం చదువుకోవాలి. పాపం మధ్యతరగతి కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఈ విధంగా ప్రచారం చేసి వీటిని నాశనం చేయడం మూలకంగా సప్పో చేసి కింద మీద పడి 25,000 30,000 ఫీజు కట్టి ఈ ప్రైవేట్ స్కూల్స్లో చేర్పించుకోవడానికి అలవాటు పెట్టారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. ఆరోగ్యవంతమైన జాతి, విద్యావంతమైన జాతిని ఎవడైతే తయారు చేయడానికి కంకణం కట్టుకుంటాడో వాడే అసలు సిసలైనటువంటి లీడర్. ఇలాంటప్పుడు మనం చంద్రబాబు నాయుడిని లీడర్ అంటావా అనవా అనేటువంటిది ప్రజల విజ్ఞతకి వదిలేద్దాం. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉండాల్సిందే, బైజూస్ లాంటి సిలబస్ ఉండాల్సిందే, అప్డేటెడ్ సిలబస్ ఉండాల్సిందే, టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాల్సిందే, కంప్యూటర్స్, సంగతి సమాచారం ఉండి తీరాల్సిందే. అంతే. వీలైనంత వరకు. ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన, నువ్వు నారాయణ చైతన్య ఆ స్కూల్స్లో తెలుగులో కనుక మాడితే పిల్లలకు ఫైన్ అట. అవును, అది మరీ దారుణం కదా. అంతేగా మరి. తెలుగు భాష నాశనం అయిపోతుంది ఇంత చేట అనేటువంటి ఆయన, నీ కొడుకును నువ్వు ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు జరిపించావు? అసలు నువ్వు మొత్తం లిస్ట్ చేయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది వాళ్ళ పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తున్నారు? మేమందరం తెలుగు మీడియంలో చదువుకొని వచ్చినాడమే. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, అజయ్ కల్లం తెలుగు మీడియంలో చదువుకున్నాడు. అట్లనే మా ఫ్రెండ్ నాగతలుపులు రావని మంచి డాక్టర్ వాడు అక్కడే చదువుకున్నాడు. మా బావగారు అమెరికా వెళ్ళినట్టు ఆయన 2 చింతల స్కూల్లోనే చదువుకున్నాడు, ఆయన తెలుగు మీడియంలో చదువుకున్నాడు.
ఇప్పుడు మనకి ఇక్కడ హైదరాబాద్లో అంత ఫేమస్గా ఉన్నాడు కదా గురువారెడ్డి, వాడు కూడా నా క్లాస్మేటే, వాడు తెలుగు మీడియంలోనే కదా చదువుకుంది బాపట్లో. అసలు వీళ్ళు వచ్చిన తర్వాత కదా సార్ ఈ ప్రైవేట్ మాఫియా, ప్రైవేట్ యాజమాన్యాలు మొత్తం ఎస్టాబ్లిష్ అయింది. అంతకుముందు అసలు ప్రైవేట్ మాఫియా ఎక్కడ ఉంది? నారాయణ గారు ఏం చేశారన్న సంగతి మనకు తెలుసు కదా. అర్ధరాత్రి ఆయన కొడుకు కారు వేసుకొని డ్రైవ్ చేసి సంఘ సంవత్సరం ఏమైందో తెలుసు కదా మనకి. వీళ్ళందరూ ఎంత దుర్మార్గులు అంటే అసలు సిస్సలైనటువంటి దేశ ద్రోహులయ్యా వీళ్ళు. ఆ మోడీ గారు అనవసరంగా నిన్ను నన్ను అంటాడు కానీ పెట్రోల్ మీద రేట్ ఎందుకు పెంచారండి అన్న, 90 లక్షల కోట్లు తేలేదు ఏందండి అని అడిగినా మమ్మల్ని తిడతాడు కానీ దేశ ద్రోహులని, అర్బన్ నక్సలైట్లని, రూరల్ టెర్రరిస్టులని, టుకుడే గ్యాంగులని మనల్ని తిడతాడు కానీ కేంద్రంలో వాళ్ళకైనా రాష్ట్రంలో వాళ్ళకైనా నిజాలు చెప్పే వాళ్ళు అవసరం లేదు కదా సార్. కానీ నువ్వు జాతిని డెవలప్ చేయాలి కదా మరి. నా బాధ అర్థం చేసుకో. నువ్వు ఆరోగ్యవంతమైన జాతి, విద్యావంతమైన జాతి చాలు నీకు. నువ్వు చక్కటి ఆరోగ్యం ఇచ్చి చక్కటి విద్య కనిపిస్తే వాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా బతుకుతాడు. ఆ లక్షణాలు ఉంటే ఈ రోజు ఏడీఆర్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే సంపన్న సీఎం లో నెంబర్ 1 స్థానంలో ఉండలేం కదా మనం. నువ్వు అది వేరే టాపిక్ చేద్దాం. విద్యకు సంబంధించిన వరకు సింప్లెస్ట్ మెథడ్ ఏంటంటే 8 కోట్లు. ఇప్పుడు ఒక సినిమా తీయడానికి నువ్వు 650 కోట్లు ఖర్చు పెడుతుంది. బాహుబలి 1000 కోట్ల కలెక్షన్. మన ఈ మధ్యలో వచ్చినంటే అది పుష్ప 2, అది 1000 కోట్ల కలెక్షన్. దాని గురించి ఎంత గొడవైందో మనం చూసాం. ఈ సినిమా చూడడానికి 2000-3000 రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి టికెట్ల కోసం పాకులాడేటువంటి పేరెంట్స్ ఇదే రకమైనటువంటి ఉద్యమాలు అనేటువంటిది ఎందుకు చేయడం లేదు? గవర్నమెంట్ స్కూల్స్లో కూడా, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా టీచర్లకు క్వాలిఫైడ్ టీచర్స్ ఉండాలి, చక్కగా చదువు చెప్పాలి, డిజిటల్ బోర్డ్స్ ఉండాలి, కంప్యూటర్స్ ఉండాలి, ట్యాబులు ఉండాలి, ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలని చెప్పి ఎందుకు అడగడం లేదు మనం? తప్పు మనలో ఉందా వాళ్ళలో ఉందా అంటే మనం నోరు పూసుకొని కూర్చున్నంత కాలం ఇలాగే చేస్తాం. పోనీ నువ్వు నేను దానికి కూర్చోమని చెప్పి చేసి ఈ వీడియో నోరు మూసుకొని కూర్చోడానికి కూడా గల కారణం కూడా మీరే చెప్పారు కదా సార్. ముందుగానే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చిన్నగా ఇంజెక్ట్ చేస్తారు వాళ్ళకి. మరి అంతేగా, అది చిన్నగా పేరెంట్స్ లోకి ఎక్కిపోతుంది ఆటోమేటిక్ గా. వీడు వాడికి చెప్పి వాడు వీడికి చెప్పి వాడు మా ఇంటికి వచ్చి చెప్పాడా అంటే అందరికి ఎక్కిన తర్వాత ఉద్యమాలు ఎక్కడి నుంచి వస్తాయి? అవును కదా అని అందరికీ రిలీజ్ అయిపోతున్నారు తప్ప ఉద్యమాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఎవడి పనిలో వాడు పడతాడు. ఇప్పుడు పొరపాటును ఉద్యోగాలుగానే చేసామంటే ఏదో కేసు పెట్టి మళ్ళీ ఒకలా వస్తున్నావు కదా, వాడు పని వదిలికి పెట్టుకోను కోట్ల చుట్టూ ఏడ తిరుగుతాడు. ఇది కదా వచ్చిన ప్రాబ్లం.